హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే డే 2 అరకులో అనమాట. ఇంక ఈరోజు మేము ఇక్కడ వెకేట్ చేసేస్తున్నాము రూము. ఇక్కడ మేము స్టే ఉన్న రూమ్ దగ్గర ఇక్కడ ఇలా ఉందనమాట. బయట గార్డెన్లో మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇది బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ. ఇంకా దోశలు, ఇడ్లీలు, ఆమ్లెట్ అండ్ కాఫీ తోటి మేము మా బ్రేక్ఫాస్ట్ని ఎండ్ చేసేసాము. సో ఇలా ఉంది మా బ్రేక్ఫాస్ట్ అయితే. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా? తర్వాత ఇంకా మా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని మేము ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాము. అంటే మేము వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళాం కదా, ఇంకా నెక్స్ట్ రిటర్న్ జర్నీ అయితే బస్కి వచ్చేసాము. అంటే బస్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామన్న ఉద్దేశంతో మేము బస్ ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. అండ్ అరకు నుంచి వైజాగ్కి బస్ టికెట్ వచ్చేసి 190 రూపీస్ పర్ హెడ్. సో బస్ వచ్చింది, బస్ కూడా ఎక్కేసాము. ఇలా ఉందన్నమాట. అండ్ బస్లో కూడా జర్నీ బాగానే ఉంది, వ్యూస్ అయ్యి మంచిగా కవర్ చేసుకున్నాము. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే నాకు బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ అంతగా పడదు. అదిగా ఇవి ఘాట్ రోడ్స్ కదా, బస్ అలా అటు ఇటు తిప్పేటప్పుడల్లా వామిటింగ్ సెన్సేషన్ అనమాట. చాలా కష్టం మీద కూర్చున్నాము. ఇలా ఒక 4 hours పట్టింది మినిమం. అక్కడ 11కి ఎక్కాము. మేము ఇంచుమించు దిగేసరికి 3 అయిపోయింది. ఆ మధ్య మధ్యలో వచ్చే వ్యూస్ అయితే అదిరిపోయినాయి అనమాట. చక్కగా అందరం ఎంజాయ్ చేసాము. అంతేకాకుండా మేము వచ్చే దారి మధ్యలోనే వర్షం పడుతూ ఉంది, అప్పుడప్పుడు కొంచెం ఎండ వస్తూ ఉంది. అలా మంచి మంచి వ్యూస్ని అండ్ క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేస్తూ మేము వైజాగ్కి రీచ్ అయిపోయాము. వెళ్తూ ఉంటాము, అందుకే మన ఛానల్ పేరు మై వ్యూ అని పెట్టాము. వ్యూస్ ఎక్కువగా కవర్ చేయాలన్న ఉద్దేశంతో మన ఛానల్కి మై వ్యూ అని పేరు పెట్టామన్నమాట. అండ్ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి బస్ స్టాండ్, వైజాగ్ బస్ స్టాండ్. చూడండి ఎలా ఉందో, చాలామంది క్రౌడ్ ఉన్నారు. మళ్ళీ ఆ బస్కి ఎక్కడానికి అరకు వెళ్ళడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసేసుకొని మళ్ళీ మేము బీచ్కి వెళ్ళిపోయాము. 1080 బీచ్ అనమాట వైజాగ్లో. ఇది మేము నెక్స్ట్ బిఫోర్ డే మేము వెళ్ళినప్పుడు ఏంటి అంటే మేము నైట్లో వెళ్ళాం కదా, మేము డేలో ఉన్న వ్యూని మేము ఎంజాయ్ చేయలేకపోయాము. అంతేకాకుండా మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం రికార్డ్ చేసుకోవడానికి లైటింగ్ అసలు లేదు. సో మాకు ఇంకా ట్రైన్ మాకు ఈవినింగ్, సో మాకు టైం ఉంది. అందుకని మేము బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని బీచ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది, అదిరిపోయింది. మీరు ఒకసారి షార్ట్ పెట్టాను, షార్ట్లో చూడండి, చాలా బాగుందన్నమాట. బీచ్ అయితే చాలామంది క్రౌడ్ ఉన్నారు అండ్ మంచిగా ఉంది వ్యూ. వాటర్ కూడా చాలా ప్యూరిఫైగా చాలా బాగున్నాయి వాటర్ కూడా. ఇది వచ్చేసి షిప్, మీకు అందరికీ తెలుసు కదా ఈ షిప్ మనకు వచ్చిందని, మన ఏపీలోకి వచ్చిందని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిందని చెప్పేసి. సో ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మేము లంచ్ చేయలేదు కదా, అప్పటికే టైం వచ్చేసి 5:30 to 6 అవుతుంది. ఇంకా మాకేం ఆకలిగా అనిపించలేదు, లంచ్ చేయలేదు. మేము స్పైసీ వెన్యూ అని చెప్పేసి ఆ రెస్టారెంట్కి వచ్చాము. మేము అంతకు ముందున్న వైజాగ్లో స్టే చేసిన రోజు కూడా మేము స్పైసీ వెన్యూలోనే తిన్నాము. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, అందుకని ఇంకా వేరే రెస్టారెంట్కి ఏమి వెళ్ళకుండా ఇక్కడ తినడానికి వచ్చేసేసాము. మేము వైట్ రైస్ అండ్ చేపల పులుసు ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ ఎగ్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ కూడా. అండ్ ఇది వచ్చేసి ఆప్రికాట్ డిలైట్. మీలో ఎంతమందికి ఆప్రికాట్ డిలైట్ డిజర్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో తిన్నాను, అప్పటి నుంచి ఇది నా సూపర్ ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఇంక మనం అలా తినేసేసిన తర్వాత మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడికైతే రిటర్న్ అయిపోయాము. ప్రీవియస్ వీడియోస్, వైజాగ్ వీడియోస్, బీచ్ అండ్ అరకు వీడియోస్, ట్రైబల్ మ్యూజియం అన్ని కవర్ చేస్తూ వీడియోస్ అన్ని కూడా పెట్టాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.